ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుడు మన వెనుకలు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటున్నాడు. దేవుని వలననే మనకు దీర్ఘ ఆయుష్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయనేటువంటి విషయాన్ని భక్తులు తెలియజేస్తున్నాడు. మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలను వ్రాస్తున్నాడు. ప్రియులారా, ఎవరి వలన? చాలామంది అనుకుంటారు, నేను జిమ్కి వెళ్తున్నాను, నేను చక్కని పౌష్టిక ఆహారం తింటున్నాను, అందుకే నేను బలంగా ఉన్నాను, నేను దృఢంగా ఉన్నాను, చక్కగా జీవించగలుగుతున్నాను, నా సంవత్సరాలు ఇంత బలంగా ఉన్నానంటే అనే విషయాలు చెప్తారు. నేను 60 సంవత్సరాల్లో కూడా ఎలా ఉన్నానంటే, ఫిట్గా ఉన్నానంటే, నేను ప్రతిరోజు డైట్ అలాగే చక్కగా వ్యాయామం చేస్తుంటాను, ఎక్సర్సైజ్ కలిగి ఉన్నాను. కాబట్టి నేను జిమ్కి వెళ్ళి నాకు ఒక కోచ్ ఉన్నాడు, అతను ట్రైనింగ్లో నేను అతని సంరక్షణలో నేను ఏ డైట్ తినాలో అందువల్ల నేను ఆ డైట్ని ప్రాపర్గా తీసుకుంటూ వర్కౌట్ చేస్తూ నేను ఇంత చక్కగా ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నానని చెప్తుంటాను. కానీ దేవుని వాక్యం చెప్తుంది, చాలామంది ధనవంతులు, చాలామంది జ్ఞానవంతులు, చాలామంది బలవంతులు, చాలామంది బాడీ బిల్డర్స్ కూడా చనిపోయారు. కొన్ని యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం, వాటిని ఎవరు ఆపలేకపోతున్నారు. ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా దాన్ని ఆపలేకపోతున్నాయి. మనం చూస్తున్నప్పుడు యాక్సిడెంట్స్, చాలా ఉన్నతమైనటువంటి వారు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు చనిపోతున్నారు. కారణం, దేవుడు ఇవ్వాలి, ఆయుష్ని దేవుడు ఇవ్వాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారు, ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. మెతుషెల అందరికంటే ఎక్కువ సంవత్సరాలు అతడు జీవించాడు, సుమారుగా 1000 సంవత్సరాలు, 969 సంవత్సరాలు జీవించాడు. వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపలో దేవుని ఆజ్ఞలు అనుసరించి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకున్నాడు. పాపమును బట్టి ఆయుష్ తగ్గించబడింది, క్షీణిస్తూ ఉన్నాడు. మనందరికీ కోవిడ్ ఒక గుణపాఠం. చాలామంది ధనవంతులు వెళ్ళిపోయారు, చాలామంది గొప్పవారు వెళ్ళిపోయారు, చదువుకున్నవారు వెళ్ళిపోయారు. మంచి, నేను జీడిపప్పు తింటున్నానండి, ప్రోటీన్ తింటున్నానండి, మాంసం తింటున్నానండి, బాదం పప్పు తింటున్నానండి అన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. కేవలం మన ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప, దేవుని దయ. అందుకని అంటున్నాడు, నీవు జీవించే సంవత్సరంలో అధికమవుతాయి నా వల్లనే అంటున్నాడు. దేవుని దయే. మనం ఎలా ఉన్నామంటే, మనం జీవిస్తున్నామంటే దేవుని దయ, దేవుని కృప. అట్టి ప్రభువుకి మన హృదయాలు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ దయ, నీ కృప మమ్మల్ని దినదినము నడిపిస్తుంది. నాయనా, నీ వల్లనే మేము ఈ రీతిగా ఉన్నాం ప్రభా. నీ కృప వల్లనే మేము ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ సన్నిధి మాతో ఉంచి బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.